బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ లో భువనగిరి ఎంపీ సీటు పంచాయతీ మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. పార్టీలో చేరక ముందే కేసీఆర్ హామీ ఇచ్చారంటున్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఉద్యమకారుడిగా జిట్టాకు గుర్తింపు ఉంది. ఇప్పటికీ బూడిద భిక్షమయ్య గౌడ్ కు కన్ఫర్మ్ చేశారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఏం చేయబోతున్నారు? భువనగిరి ఎంపీ సీటు కనుక దక్కకపోతే పార్టీలోనే కొనసాగుతారా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా? ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఆయన? ఖచ్చితంగా కూడా తనకి అవకాశం ఇవ్వాలని జిట్టా బాలకృష్ణారెడ్డి మాత్రం ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమకారంలో ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ చివరి నిమిషంలో ఆ కేసీఆర్ ఆహ్వానం మేరకే పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తాము, ఎంపీ సీటు కూడా ఇస్తామని చెప్పడంతోనే అప్పుడు ఉద్యమకారునిగా కూడా ఆ చివరి నిమిషంలో పార్టీలో కూడా జాయిన్ కావడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భువనగిరిలో బీసీ అభ్యర్థికి తెరపైకి రావడంతో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీసీకి అవకాశం కల్పించాలంటే అది నల్గొండ పార్లమెంట్ అయినా ఇవ్వచ్చు, కానీ భువనగిరిలో తానుకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ భిక్షమయ్య గౌడ్ పేరు తెర మీదకి రావడం పట్ల కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా అతని ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చివరి నిమిషంలో ఉద్యమకారులని గౌరవిస్తామని కేసీఆర్ ఆహ్వానం మేరకే పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా తనకు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ విషయంలో చూస్తే 7 పార్లమెంట్ పరిధిలో అటు జనగామ, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నగరికల్, ఇబ్రహీంపట్నం అన్ని నియోజకవర్గాల్లో తనకు గుర్తింపు ఉంది. అన్ని పార్టీలకు అతీతంగా కూడా గెలిచి తీరుతానని గట్టి ప్రయత్నమే చేస్తున్నాను, కానీ కావాలని కొంతమంది కుట్రలు చేసి తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే మొత్తం ఉద్యమకారులతో కూడా అంతా 2000 మందితో కలిసి ఉద్యమకారులతో ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా అతను ఎక్కడ నోరు మెదపనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఖచ్చితంగా భువనగిరిని బీసీని, నల్గొండ ఓసీ ఇవ్వాలని కన్ఫర్మ్ చేస్తున్నట్లు ఆ పరిస్థితి ఇస్తుంది. ఇవాళ ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఈ రోజు రేపా ప్రకటించే అవకాశం కనపడుతుంది. భువనగిరి బీసీ అభ్యర్థి అని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. కానీ తాను ఇప్పటికే మొత్తం పార్టీని నమ్ముకొని రావడం జరిగిందని, గతంలో ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది. మొత్తం కూడా ఆ కేసీఆర్ ని నమ్మి పార్టీలోకి వచ్చడం జరిగింది. ఇప్పుడు మంచి అవకాశం అని, ఎందుకంటే మొత్తం మీద పార్టీలో చూడడం జరిగింది. సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలిపెడుతున్నారు, అంతా వెళ్ళిపెడుతున్నారు. కానీ ఎప్పుడైతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నడిచారో ఉద్యమకారులు ఇప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కాబట్టి అలాంటి ఆ నాయకునికి, ఉద్యమ నేతకి ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఇస్తే గెలిచి తీరుతాను, తన సత్తా చాడుతానని కూడా చూడడం జరిగింది. మనం కూడా నిజంగా చెప్పుకోవాలంటే జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రతిసారి అన్యాయమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అతను 14 సంవత్సరాల ఆ అజ్ఞాతవాసం వీడి కూడా చివరి నిమిషంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ లోకి వచ్చిన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మీరే ఇప్పుడు బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ నుంచి పోటీ చేద్దామనుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ అవకాశం లేకుండా కొంతమంది పేరు తెర మీదకి తీసుకొని వస్తున్నారని కూడా గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన పరిస్థితులు మనం చూసాం. సో ఇప్పుడు కూడా అటువంటి వ్యూహంతో ఉన్నారా? ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే కనుక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పవచ్చు. పోటీ చేసి తీరుతానని చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుంది, బీఆర్ఎస్ నుంచే వస్తుందని ఆశిస్తున్నారు. అయినా కానీ అధినేతను కలవాలని చూస్తున్నారు. కేసీఆర్ ని కలవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ కేసీఆర్ ని కలిసే ప్రయత్నం అయితే అక్కడ కుదరట్లేదు. మొత్తం జిల్లా నేతలు, మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటికే పలుమార్లు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే చెరుకు సుధాకర్ కానీ ఇతనికి కానీ చివరి నిమిషంలో ఉద్యమకారులుగా పార్టీలోకి రావడం జరిగింది. చెరుకు సుధాకర్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ భువనగిరి పార్లమెంట్ విషయానికి వస్తే భువనగిరి పార్లమెంట్ లో చాలా వరకు నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బీసీ నేతలే కాదు ఓసీ నేతలు కూడా తెర మీదకి రావడం జరిగింది. పైలశేఖర్ రెడ్డి పోటీ చేస్తారని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేస్తారని, క్యామ మల్లేష్, బూర్ద భిక్షమయ్యుడు ఇలా అందరి పేర్లు వస్తున్నారు. కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి పేరును మాత్రం పరిగణలోకి తీసుకుంటారు. అధిష్టానం మాత్రం ఖచ్చితంగా
హామీ ఇచ్చింది, గతంలోనే హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే తాను పార్టీలో చేరానని ఇప్పుడు పార్టీ క్లిష్ట సమయంలో ఉంది. ఎందుకంటే అంతా కూడా ఆశించి వచ్చిన వారంతా కూడా, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారంతా కూడా ఇప్పుడు పార్టీలు మారుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఉద్యమకారుల గతంలో ఎప్పుడైతే ఉద్యమకారులుగా మేము చేశామో అలాంటి వారు ఇప్పుడు పార్టీలో ఉంటాం. ఖచ్చితంగా ఇది ఇప్పుడు లాభించే విషయం. ఎందుకంటే ఒక ఉద్యమకారులకు టికెట్ ఇచ్చారని ఒక గుర్తింపు ఉంటుంది. తాను ఆ తెలంగాణ తరపున కూడా ఎంతో పోరాటం చేశానని కూడా యువ తెలంగాణ ఏర్పాటు చేసినా కానీ పూర్తిగా భువనగిరి పార్లమెంట్ పరిధిపై మాత్రం జిట్టా బాలకృష్ణారెడ్డికి ఖచ్చితంగా ఒక పెద్ద గ్రిప్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆలేరు, జనగామ, భువనగిరి, నకరికల్ ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం అతను విస్తృతంగా తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డబ్బునే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యమకారులను ప్రజలు గుర్తిస్తారు. తాను నష్టపోయినటువంటి అంశాన్ని కూడా ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారని, ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఈ విషయంలో కూడా కేసీఆర్ ని కలవాలని కూడా చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో పార్టీలో చేరినప్పుడు కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, 14 సంవత్సరాల అజ్ఞాతవాసం వీడి సోదరుడు మళ్ళీ జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీలోకి వస్తున్నారు. ఇవాళ నిజంగా అతను పార్టీలోకి రావడం మాకు సంతోషంగా ఉంది, సొంత ఇంటికి వచ్చినట్లుంది. కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఇప్పటికే అన్యాయం జరిగింది, న్యాయం చేస్తామని కూడా పార్టీలో చేరినప్పుడే చెప్పడం జరిగింది. అది ఆశించే ఖచ్చితంగా అతను పార్లమెంట్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏదైనా తమకు కల్పిస్తారనుకున్నారు. కానీ పార్టీ అధికారంలోకి ఇటు కేవలం అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ కనుక రాకపోతే ఇటు కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ వైపు కానీ లేకపోతే బీజేపీ వైపు కానీ వెళ్లే ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? అనుచరులు ఏమంటారు? కానీ ఆ పార్టీ నుంచి ఆల్రెడీ అతను కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది. కాంగ్రెస్ ముందు కూడా బీజేపీలో ఉండి కూడా యువ తెలంగాణ ఏర్పాటు చేసి కూడా విలీనం చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అతను కాంగ్రెస్ ని కాదని, బీజేపీని కాదని, ఖచ్చితంగా తాను గతంలో తప్పు చేస్తాను, ఆ తప్పు తెలుసుకునే కేసీఆర్ ని నమ్ముకునే చివరి నిమిషంలో కూడా అక్కడ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారి ఆలోచన కానీ, కాంగ్రెస్ వెళ్ళి టికెట్ తెచ్చుకోవడం, బీజేపీకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవడం ఇవన్నీ కాదు. తాను ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికి కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా వారు తగిన గౌరవం ఇస్తామన్నారు, సీటు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఎంపీ సీట్ ఇచ్చినటువంటి పక్షంలో ఖచ్చితంగా గెలిచి తీరుతానని కూడా చెప్తుండడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూడడం జరిగింది, చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి విషయంలో కానీ, ఇంకా ఎంపీల విషయంలో కానీ అంతా పార్టీలు మారి గెలుచుకున్నా కానీ మళ్ళీ క్లిష్ట సమయంలో కూడా పార్టీలో ఉన్నాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాను, తనకు టికెట్ ఇచ్చి తీరాలని చూస్తారు. ఒకవేళ కనుక టికెట్ కనుక ఇవ్వకపోయినట్లయితే ఉద్యమకారులతో 2-3 వేల మంది తోటి ఉద్యమకారులతో వెళ్లి కూడా ఫామ్ హౌస్ కానీ ధర్నా కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ అంత పరిస్థితి రాదు, ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని కూడా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా జిట్టా అభిమానులు కానీ అక్కడ ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ పరిధిలో కానీ జిట్టా బాలకృష్ణారెడ్డికి అవకాశం ఇస్తే గెలిపించి తీరుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పార్లమెంట్ పరిధిలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. సచిన్, రైట్. ఆఖరి ప్రయత్నంగా బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి టికెట్ కోసం అడిగే పరిస్థితి కనిపిస్తోంది. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎప్పటికల్లా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి? కేసీఆర్ ని కలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ని కలవలేకపోతున్నారు. గతంలో ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని కూడా ఈ సమాచారం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ జగదీష్ రెడ్డి వద్ద కూడా 2-3 తెర మీదకి తీసుకురావడం, అదేవిధంగా ఒక బీసీ మంత్రాన్ని తెర మీదకి తీసుకురావడంతో కూడా అంటున్నారు. కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం ఆల్రెడీ బీజేపీ ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థికి బూర నర్సయ్య గౌడ్కి టికెట్ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి భిక్షమయ్య గౌడ్కి టికెట్ ఇస్తే నష్టపోతాం, ఖచ్చితంగా తమలాంటి వారికి ఇస్తే గెలిచి ఒక ఉద్యమకారునిగా గుర్తింపు ఉంది. ఇప్పటికే మొత్తం కూడా 14 ఏళ్ల రాజకీయ జీవితం కూడా ఎంతో కోల్పోయానని ఆ సానుభూతి ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఒక ఉద్యమకారంగా తమకు గౌరవం దక్కుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుతాను, ఖచ్చితంగా ఆల్రెడీ బూర నర్సయ్య గౌడ్కి బీజేపీ నుంచి అనౌన్స్ చేశారు. కాబట్టి మళ్ళీ బీసీ అభ్యర్థికి అనౌన్స్ చేస్తే పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చూస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే భిక్షమయ్య గౌడ్ పేరు ఈ రోజే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వస్తున్నటువంటి అభ్యంతరాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా అధిష్టానం ఇంకా
ఆలోచిస్తుంది. ఇంకా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆ Right. టికెట్ ప్రకటించలేదు. జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. చివరి నిమిషం వరకు కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రయత్నాలు అయితే తీవ్రం చేయడం జరిగింది. మొత్తం ఉద్యమకారులతో కూడా సమావేశం Right. అవుతున్నారు. కేసీఆర్ ఎలాగైనా కలిసి తనకు టికెట్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఒకవేళ భువనగిరి ఎంపీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న ధీమా జిట్టా బాలకృష్ణారెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు సచిన్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ లో భువనగిరి ఎంపీ సీటు పంచాయతీ మొదలైందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. పార్టీలో చేరకముందే కేసీఆర్ హామీ ఇచ్చారంటున్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో జిట్టా పార్టీలో చేరారు. ఉద్యమకారుడిగా జిట్టాకు గుర్తింపు ఉంది. ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్కు కన్ఫర్మ్ చేశారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో నెక్స్ట్ జిట్టా బాలకృష్ణారెడ్డి ఏం చేయబోతున్నారు? పార్లమెంట్ నుంచి బరిలోకి దిగాలని ఆయన అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఏం చేస్తారు? ఒకవేళ బీఆర్ఎస్ ఆఖరి క్షణంలో జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తుందో, ఒకవేళ ఇవ్వకపోతే ఆయన ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు, ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు, పార్టీలోనే కంటిన్యూ అవుతారా అవరా అనే